హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా డే అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే క్లాస్కి రాగానే నేను అటెండెన్స్ తీసుకుంటాను. అటెండెన్స్ తీసుకున్నాక నిన్నటి టాపిక్ ఏంటో ఒకసారి డిస్కస్ చేస్తాను. డిస్కస్ అయ్యాక పిల్లల్ని టూ పేర్స్లా డివైడ్ చేసి నేను పిల్లలతో కొన్ని కాన్వర్జేషన్స్ అనేవి చెప్పిస్తుంటాను. ఎందుకంటే కాన్వర్జేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. What is this business not? Sorry, ma'am. It's like please. Okay. Good. Very good. Good and remember. They say test tomorrow. Okay, ma'am. I will revise everything. That's a spirit clear. సెకండ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అయితే నేను క్లాసెస్ తీసుకుంటాను. స్టూడెంట్స్కి డైలీ ఒక కాన్వర్జేషన్ నేనే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి డైలీ ఒక కాన్వర్జేషన్ ఇస్తాను. 1 day ప్రాక్టీస్, 1 day కాన్వర్జేషన్, నెక్స్ట్ డే రోల్ ప్లే. ఇలా 3 daysగా డివైడ్ చేసుకొని నేను పిల్లలకైతే ఒక టాపిక్ పర్ఫెక్ట్గా చెప్పిస్తాను. మీరు ఒకసారి అయితే చూడండి. ఈ టాపిక్ చూసాక ఒకసారి చెప్పండి. Hello, Saraswati. Let's cut the cake. Happy birthday. The cake is delicious. Party also awesome. I have a lot of. You can sit that in there. Stop here. You cannot go inside. But why? You are late, so you cannot go into the school. But I have a genuine reason for coming late. What is the reason? I am going to master, so I will get a long time. But you have to follow school rules. Next time I won't repeat it. You can go inside. Thank you. పిల్లలకి ఇలా నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు మర్చిపోతుంటారు. చూడండి, నవ్వుతారు. మధ్యలో వీడియోని ఎన్నోసార్లు కట్ చేయిస్తాను. ఎందుకంటే పిల్లలు ఒకటేసారి చెప్పరు కదండి. నేను మళ్ళీ వీడియో ఆపేసి ఇలా కాదు నాన్న, ఇలా చెప్పాలి వాళ్ళ ప్రాక్టీస్ ఒక పీరియడే సరిపోదు. అసలు నాకు ఒక 3 to 4 days ఖచ్చితంగా పడుతుంది ఒక టాపిక్ కంప్లీట్ చేయడానికి. అంత టైం పట్టినా కానీ పిల్లలు చాలా పర్ఫెక్ట్గా చెప్తారు లాస్ట్ వరకు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే సిటీలో ఉంటే అది వేరండి, నార్మల్గా అయిపోతుంది ఇంగ్లీష్ టాకింగ్ అనేది. కానీ మేము ఉండేది విలేజ్ సైడ్లో, మొత్తం రూరల్ ఏరియాలా ఉంటుంది. ఇక్కడ సైడ్ ఉన్న పిల్లలతో నేను ఇంగ్లీష్ మాట్లాడిపించానంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. దట్టు నాకు పేరెంట్స్ కూడా పర్సనల్గా కాల్ చేసి మరీ మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం మా పిల్లలు అని. ఇలా కాల్ చేసి స్కూల్కి వచ్చి నన్ను మీట్ అయ్యి నాతో మాట్లాడడం నాకైతే చాలా అంటే చాలా నేను ఓన్లీ బుక్నే ఫాలో కానండి. నేను నా ఓన్గా టాపిక్స్ కూడా తీస్తుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిల్లలకి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ టాపిక్ని ఎలా చెప్పాలి, ఏ యాక్షన్తో చెప్పాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేశాక తర్వాత పిల్లల్ని ఒక స్టార్ట్ అయ్యాక కూడా ఒక 3 to 4 times అయితే నేను చేయిస్తాను. ఎందుకంటే ఈ వీడియో మేము స్కూల్ గ్రూప్లో, క్లాసెస్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాం కాబట్టి వీడియో అన్నది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సో దానికోసం నేను ఎంత కష్టమన్నా పడతాను. ఒక 5 to 6 వీడియోస్ అయితే ఖచ్చితంగా అవుతాయండి. ఎందుకంటే పిల్లలకి చాలా కొత్త ఇదంతా. సో నాకైతే చాలా టైం పడుతుంది. ఈ వీడియోస్ తీసేటప్పుడు చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అవుతుంటాయండి నా పిల్లలతో. అసలు ఎందుకంటే నేను ఒక టీచర్లానే కాదు, వాళ్ళతో ఒక మదర్లా ఉంటాను. ఎందుకంటే టీచర్లా ఉంటే వాళ్ళకు ఓన్లీ మనం ఏం ఒక నాలెడ్జ్ అనేది ఇస్తాం. అదే ఒక మదర్లా ఉంటే వాళ్ళతో లవ్. స్టూడెంట్స్కి యాక్టింగ్తో రాకపోతే ఫస్ట్ నేను వాళ్ళతో చేస్తాను. యాక్టింగ్ నేను ఎలా చేయాలి, ఎలా చెప్పాలి, ఒక డైలాగ్ డెలివరీ ఎలా ఇవ్వాలి అనేది నేను పర్ఫామ్ చేస్తాను. తర్వాత వాళ్ళు అవి వీడియో పర్ఫెక్ట్గా వచ్చాక నేను సార్కి అయితే చూపిస్తాను. అందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే సార్ చెప్తారు. దాన్ని మళ్ళీ రీషూట్ చేయాల్సి వస్తుంది. రీషూట్ చేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అయినా సరే నేను నా వర్క్ని నేను ఖచ్చితంగా కంప్లీట్ చేసే తీరుతాను. సార్కి ఒక 2 weeksకి ఒకసారి నేను వీడియోస్ ఇవ్వాలి. ప్రతి క్లాస్ నుంచి 2 weeksకి ఒకసారి ఖచ్చితంగా నేను వీడియోస్ ఇస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ సిఎస్ బదులు ఏదైనా సబ్జెక్ట్ తీసుకున్నా బాగుండు, ఇదంతా నాకు ఎందుకు ఈ గోలా అనిపిస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ తీసుకుంటే ఒక లెసన్ చెప్తాము, క్వశ్చన్ ఆన్సర్స్ రాయిస్తాము, కరెక్షన్ చేసుకుంటూ ఉంటాం. కాకపోతే సిఎస్ అంటే కంటిన్యూస్గా కంటిన్యూస్ ఇంగ్లీష్ మాట్లాడిపించాలి. కంటిన్యూగా వాళ్ళకి టాక్ ఇన్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇదే అవుతుంది.
ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నానంటే ఆ స్కూల్లో మనం ఏంటో చూపించాలి, మన వర్క్ ఏంటో చూపించాలి. ఏదో పోతున్నామా వస్తున్నామా అన్నట్టు ఉంటుంది. మనకంటూ ఒక స్పెషల్ రికగ్నిషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మనమే క్రియేట్ చేసుకోవాలి. మన వర్క్ మనది ఏంటో అదే చెప్తుంది. I'm also good. Are you free today? Yes, I am free. Why are you asking? Because I am going to shopping. So please come. Sure, shopping is my favorite. లాస్ట్ 2 పీరియడ్స్ నాకు హయ్యర్ క్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే హయ్యర్ క్లాసెస్ లాస్ట్ 2 పీరియడ్స్ ఎందుకంటే హయ్యర్ క్లాసెస్ కాబట్టి వాళ్ళకి సబ్జెక్ట్స్ ముందు అయిపోతాయి. లాస్ట్ 2 పీరియడ్స్ 2 క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్లో నేను కంప్లీట్ చేసేసుకుంటా. ప్రైమరీ వాళ్ళకి హయ్యర్ వాళ్ళకి సేమ్ టాపిక్స్ అయితే ఉండవు. ఎందుకంటే వీళ్ళు హయ్యర్ కాబట్టి కొంచెం వీళ్ళకి అడ్వాన్స్గానే ఉంటుంది. నేను చిన్న చిన్న టాపిక్స్ అయితే వీళ్ళకి ఇవ్వను. కానీ బేసిక్స్ అయితే వచ్చు. ఎంత హయ్యర్ క్లాసెస్ అయినా సరే బేసిక్స్ అయితే వచ్చి ఉండాలండి. బేసిక్స్ రాకుండా మనమైతే ఏమి చెయ్యలేము. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం హయ్యర్ క్లాస్ వాళ్ళకు కూడా ఓన్లీ రీడింగ్ రైటింగ్ తప్ప స్పీకింగ్ అనేది ఒక్క పాయింట్ కూడా లేకపోవడం వల్ల నేను మళ్ళీ వీళ్ళకి బేసిక్స్ నుంచే చెప్పాల్సి వచ్చింది. సో అందుకే నేను సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని సార్ నేను బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పాను. సార్ కూడా పర్మిషన్ ఇచ్చారు. సో వీళ్ళకి కూడా నేను బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తాను. అప్పుడంటే ఏదైనా నడిచిందండి. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఫ్యూచర్ మాత్రం ఇంగ్లీష్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా సరే స్కిల్స్ మీదే డిపెండ్ అయి ఉంది. స్కిల్స్ అయినా కమ్యూనికేషన్ అయినా దాని మీదే డిపెండ్ అయి ఉంది. మార్క్స్ అనేవి అయితే నేను ఎప్పుడూ చూడను. మా అబ్బాయిదైనా సరే నేను మార్క్స్ అనేది నాకు అవసరం కూడా లేదు. నేను వాడికి ఎంత వచ్చు నేను ఇదే చూస్తాను. మా అబ్బాయి అయినా నా స్టూడెంట్స్ అయినా సరే నేను వాడి మార్క్స్ లిస్ట్ అయితే అసలే చూడను. వాడికి ఎన్ని మార్క్స్ వచ్చినా 100 out of 90 వచ్చినా నేను సంతోషపడను. వాడికి ఎన్ని వచ్చాయి అది నాకు అవసరమే లేదు. వాడి నాలెడ్జ్ ఎంత ఉంది, ఈ లెసన్లో వానికి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్ని ఆన్సర్స్ వచ్చాయి, ఇది మాత్రమే నేను చూస్తాను అంతే తప్ప మార్క్స్ మాత్రం నాకు అవసరం కూడా లేదు. చాలామంది టీచింగ్ జాబ్ అంటే ఎలా అనుకుంటారు, వెళ్తారు కూర్చుంటారు వస్తారు ఏముంటుంది అని మాట్లాడతారు. ఎంత కోపం వస్తుందంటే వాళ్ళు ఆ మాట అన్నప్పుడు. అరే వెళ్ళి కూర్చుంటామా, అరే ఒక్కసారి మీరు వస్తే బాగుండు అనిపిస్తుంది. అలా ఎలా అంటారండి? ఏమనుంది, వెళ్తారు కూర్చుంటారు వస్తారు. ఎవరు కూర్చొనిస్తారు? టీచింగ్ ఏమన్నా 10 ఏళ్ల క్రితం లాగుందా? క్లాస్ రూమ్కి వెళ్తే టీచర్కి ఒక చైర్ ఉండట్లేదు. ఇక్కడన్నా ఉంది కానీ సిటీలో అయితే చైర్ కూడా ఉండదండి. కూర్చున్న టైం కూడా ఉండదు. ఒక లీజర్ పీరియడ్ ఉండదు. ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా. నేను స్కూల్కి ఎంటర్ అయ్యానంటే నాకున్న ప్రాబ్లమ్స్, నాకు ఇంట్లో ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతానండి. క్లాస్కి ఎప్పుడు వెళ్ళినా ఒక ఫ్రెష్ మైండ్తోనే వెళ్తాను. పిల్లలకి చెప్పడంలోనే ఒక టైం అంతా అయిపోతుంది. అసలు ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. నాకు ఆ 1 పీరియడ్ కూడా సరిపోనే పోదు. నేను స్టూడెంట్స్తో స్ట్రిక్ట్గానే ఉంటానండి. ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉంటేనే వాళ్ళు మాట వింటారు. లేకపోతే కొంచెం లీనియన్స్ ఇచ్చినా మన నెత్తినెక్కి కూర్చుంటారు పిల్లలు. అందుకే నేను ఆ ఛాన్సే ఇవ్వను. సో వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా. మళ్ళీ మంచి ఫ్రీ టైంలో నాకు మంచిగా ఉన్న టైంలో పిల్లలతో చాలా జోక్స్ వేసుకుంటూ చాలా బాగుంటాను. నా క్లాస్ స్టూడెంట్స్ అయితే ఎవరు కొట్టుకున్నా ఎవరేమన్నా సరే నేను ఏ క్లాస్లో ఉన్నా సరే అక్కడికి వచ్చి మరీ మేడం వాడు ఇలా అన్నాడు, మేడం వాడు అలా అన్నాడు, నన్ను కొట్టినాడని నా క్లాస్కి వచ్చి మరీ చెప్తారు. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకుగా ఎంత అన్నీ చేసుకున్నారు నన్ను అని. టీచింగ్ అంటేనే ఒక రిస్క్ అయిన జాబ్ అండి. అసలు ఎందులోకి రావాలంటే చాలామంది భయపడతారు. అమ్మో టీచింగ్ మా వల్ల కాదు, నువ్వు ఎలా చెప్తున్నావు అని అంటారు. అసలు నా వాయిస్ ఎంత స్వీట్గా ఉండేది తెలుసా. పిల్లలతో అరిచి 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 ఇంత చండాలంగా అయిపోయింది. కానీ చాలా బాగుంటుంది నా వాయిస్. కానీ నేను టీచింగ్లో 6 years నుంచి ఉంటున్నా. ఈ 6 years నుంచి నా వాయిస్ని నేనే ఇట్లా ఒకసారి రికార్డ్ చేసుకొని విన్నప్పుడు ఇది నా వాయిసేనా అనిపిస్తుంది. ఈ వీడియోకి ఇంతేనండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మంచి వీడియోతో మళ్ళీ మేము ఉందంటాను. బాయ్.